అంటే ఒక బ్రాండ్ ఏపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని హంగులతో మిగిలిన నగరాలకు దీటుగా మెట్రో నగరాలకు దీటుగా ఒక ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అందులోనూ ఒక అంతర్జాతీయ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దానివల్ల ముందు జరిగిన ప్రచారం, ఇప్పుడు జరిగిన ప్రారంభోత్సవం రెండు కూడా దానికి సరైన దీనిలోనే ఉన్నాయి. అది చాలా సంతోషం కూడా. దీన్ని అందరం కూడా ఆహ్వానించాలి, గర్వంగా బయట పోయి చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి గాని మిగిలిన వాళ్ళు గాని దీని గురించి చేస్తున్న ఒక అబద్దపు ప్రచారం ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. కొత్తగా కలికితురాయి లాంటిది క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు. అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా? అనింటి ఏ సందర్భంలో ఉన్నారు? 2 ఎకరాల భూమి ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేము 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎక్కడికి వచ్చినాయని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామానికి. ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నడుస్తాయేమో. అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్లిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్ గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర తెప్పించారు. తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్నా పర్లే గాని పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? అట్లా అనుకునేదైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్ లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు కూడా నా 10 నెలల్లోనే 50 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు కాబట్టి ఈ రోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు కాబట్టి ఒక అబద్దాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగా అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనేమన్నాడు ఆ రోజు? ఓసారి విందాం. ఈ రోజు మీరు ఏదో 1-2 చెప్పిపోతా ఉన్నారు. ఎంత మొత్తం తిప్పికొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల వరకు ఆ కంపెనీ చేతుల్లో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు. రైతాంగాన్ని ధ్వంసం చేశారు, పొలాలను ధ్వంసం చేశారు, ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ దగ్గర ఈ రోజు మళ్ళీ కూర్చొని పోలవరం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలు పెట్టుకోవడం తప్ప ఒక అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఇది మన పవన్ కళ్యాణ్ గారి వాచ. ఆ రోజుల్లో
మాట్లాడినప్పుడు ఎందుకని రారా ఆ రోజు అంటే మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు 5% కూడా అంటూ SEZలు అంటూ కంపెనీల చేతిలో పెట్టారు, ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు, ఆ కంపెనీలు ఏమి కట్టం, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోవాలి.